చంద్రమతి లోహిత అసలు ఎంత దూరం ఉన్నారు చూడు. దేవి మనమున్న ఆశ్రమం ఇది. మనమున్నది మునేశ్వరం సుమా. నాథ ఇచ్చట గురుడు మనకు సందర్శన ఈ ఆశ్రమం ఎవరి స్వామి? విశ్వామిత్రుడి నామస్మరణ చేత నీవు అట్లా ఉట్టిపడితే ప్రశాంతమైన ఈ ఆశ్రమందున నామానందు వేలాగుంది స్వామి. సౌండ్ పెట్టి జ్ఞానం వస్తారు. నాకు అట్లే ఉన్నది దేవి. చిత్తమేందుకు కలవరపడుతున్నది. సర్వంగములకు ఉచిత శ్రమ కల్పించడం చేత కాబోలు నేడు నాకు పగలవేడు కూడా నిద్ర వస్తుంది. అలాగునైన ఆ బ్రహ్మగాని వీడ దిగుటాక సర్జన ఆ ఇంకా తలంపు తరగడ సమకూర్చుకొని ఇందుకు సేపు నిద్ర పొందాము స్వామి. ఒకటి వేలకి నిద్రకే పడింది కాదు, నిద్ర అనేది నా స్మరణకు వచ్చింది. నిన్నటి దినమున నేను ఒక దుస్వప్నం కంటిని. నేను నిజ పురోహిత యుద్ధ జనములతో పేదోళగా ఉండా అది మాత్రం తేజ విరాజులుచుండ ఒక మునిరాజులు కనుకోండి. అట్టికలు ఇరీచుండ సమీపించి అకారణముగా మన సింహాసనం నుంచి నేరుగా పడదలిసి మన రాజ్య సర్వస్వములు గ్రహించి మనం కట్టుబట్టలతో నట్టడలతో పారదోల అందు పడరాని పాటలు పడుతుంది. అయ్యో ఎంతో దుశప్నము. ఇది ఎంత అశుభుని సూచిస్తుంది స్వామి. నాకు ఒట్టి కలగచ్చలే నాగా. నిన్నటి దినమున స్వామిత్రుడికి ఇచ్చిన ధనము అది వెంట తీసుకొని పోగా మనగానే ఉంచినందుకు ఇంటి కళలు వచ్చి ఉండవచ్చు. ఈ పట్టుల కాలము గడుపుటకు మన దగ్గర సంగీత పాఠకులు ఎవరైనా లేరే? ఆతిథ్యాన్ని కల్పబోజ రాజలోక బిజోడ్గా జోహార్ రాజా జోహార్. రాజా మేము మాతాంగ కులముకు చెందిన వారము. అయినను కులముతో పని ఎలా మా ఆట పాఠాలతో మిమ్మల్ని మైమరిపించే కదా. రాధా కాలక్షేమం ఇదే మధ్య మార్గము కదా. అలాగే నడకలో కొదమ సింహపు అడుగులను रंगे
చూపుతో నన్ను వేటాడగా, నీ కన్ను చూపుతో నన్ను వేటాడగా, సత్యకీర్తి ఈయన పాడుతున్న గీతికలో అర్థము నాకు అనిపించలేదు కానీ దీని కట్టస్వరం మాత్రం ఈనాడు శోధాప్రేమగా ఉన్నది. ఇది ముక్తిహారం బహుకృతిగా ఇచ్చినాడు. కోసంగి ప్రసాద్ మహారాజు గారు మెచ్చి ఇచ్చిన ఈ బహుకృతిని పరిగ్రహింపుడు. ఓహో రాజా, ఈ ముత్తాహారం మాకేలను ఈ ముత్తాహారం మాకేలను మీ కౌగిలిలో ఒక్కసారి ఒక్క క్షణం సత్యకీర్తి ఈ పేరు తెలిసే వచ్చింది. రాజు పంపేది ఎక్కడ చెల్లు అక్కడే మీ మక్కువ తీసుకొనుము. అమాలిన మీ భయకాల లక్షణములు ఇక్కడ సాగినాము. చదువుడు వేల మాటమాడిన రక్త కండములుగా నరికింటూ ఈ విలాస ఓహో రాజా, నీ పొందుకోరు వచ్చిన నన్ను ఇంతటి పరాభవం చేసేదేవా? నా తండ్రి గారితో చెప్పి మీ శిరసు వెయ్యి కళ్ళగా తల్లి చెందుకాక. తండ్రి పరాభము, తండ్రి పరాభము. నాదా, మీరు విశ్వామిత్ర మహర్షి కుమార్తెరా? ఆయనతో మారి పెట్టేసుకోవాలి. ఏమో దేవి, ఇదంతా ఇంద్రజాలం. అదేదో ఇవిడి సత్యకీర్తి ప్రళయకాల దానాధార గర్జనాకారి అయిన సింహనాథు విశ్వామిత్రుడి కాక మరెవరిది? నాదా, ఇప్పుడు మనకు తెలియని స్వామి.
నడుచుకోవాలా ఊట నేడు కదా ఆహా నేడు కదా ఆ ఉత్తమంగా నామం కలిగినది ఒరి దుర్విడి చేయాల ఇప్పుడు మా బావ బాధలే కాక నా సరళంగా చూస్తున్నవి ఓ ఈ మాయావి మా అంగీకారం లేక నువ్వు మా ఆశ్రమానికి ఎట్లా తోడుతా అడుగు పెడితే వదులుతూ చెప్పము ఈ రాజ్యాల కాలం తపస్సులమైన మా ఎలా పనికి వచ్చినాను ఆశ్రమంలో పాడు చేయటమే కాక అధీనంలో వచ్చిన నా గుర్తులు వ్యర్థంగా పాడించి వారి నాలుకలు పోయకూడదు అన్నా నీ తాతముల్లో వారికి ఏమైనా కట్టబెడితే పోయి కొన్నెవరు రాజులు రాలేదా నీ వృధా విహారములకై మా బాబట్టి ఆశ్రమే పనికి వచ్చినాను భూచక్రముల రాజులు లేరా మా బాధాక్రాంతులై ఉందా నీవేమో చక్రవర్తి త్వరగాని విరవీగుదు మా వంటి మూడు రాజులను పాడు చేయడం మీ వరకు మాకు తెలిసినట్టు కాదు దేవా ఎరువుగా చేసిన మా అపరాధములు క్షమింపమయ్యా ఈ అపరాధములు విశ్వామిత్రుని ఎరుగవా అపరాధములు మిమ్మల్ని ఎరిగిన వారు ఎవరు ఆత్మ అలాగైనా ఎండ కన్యరుందని కుసుమార లలిత కళావతులైన కాల కళా విలాసులైన నా ముద్దు కుదురులు ఎన్నడూ రాని రాజు అని వచ్చిందని ఇంత వారి బడిలో ఇంత వరాలకు ఒలిగించమని ప్రాణమని నెలకొల్పుకున్నారు నీలాంటి నీ బరువు చూసే కొలది మా మనము నెయ్యవలసిన అగ్గిమలే నేను వదలించిన నీ తప్పులైనను క్షమాపణ సంపం లేని మీ వంటి తపస్సులకు దీర్ఘ కోపము తగ్గ
చక్రవర్తి ఎంతగా ఒప్పుచున్నది. విడాకులమై సంసారం వాసి ఒకటి చేసుకున్న మాకి దీర్ఘ కోపం పోలేదు. హరిచంద్ర లేవు, నీ తప్పులన్నీ నీ అందరే ఉండని సమాన సంపత్తి అర్థం వలన ఈ భయపడికి చేపట్టినాం. అర్థాన్ని వేలకు ప్రవర్తించవేని మా కోపం నిశ్చేషంగా చల్లారు. దేవర ధర్మోపదేశములు పరికరించడానికి సిద్ధంగా నిన్నాను మహాత్మ. పాపకార్యములు నన్ను ఉరుగొల్పుదురా. ఎట్టి పాపకృత్యములైన మా ఆనదేయన అవి పుణ్యకృత్యములుగా మారవలసినది. మీరు అపరబ్రహ్మలు కదా. అదే మా మహిమలు అన్యాలోచన అన్యాలోచన నువ్వు లేని సంబంధములు కల్పించుకొని మాకు నిర్భయముగా మాట్లాడుతున్నాం. నీపై ఓడి చెడుగా నీ ఇప్పటి నుండే మా వారికి జరడాల పైన ఉపయోగిస్తున్నావు రాసుంట అయ్యా కన్నులను వారితోనే ఓడి కపడశీల నీవు నీ మంత్రిత్వము చాలగా నీ కుమారుడు కూడా మాపై కాట్లో కుక్కరవలేవు శివపుచున్నావురా. బాగా చేపలను చేపలికిన వాని అపరాధం క్షమించమయ్యా. క్షమించిన ఇక మా సకల ధర్మ స్వరూపం నాటి వంశము నిల్పని ఈ వేరును చూసుకోలేకపోతున్నావురా. ఎప్పుడో వచ్చి మన సత్యముల మనకు ఇప్పుడు గట్టి కనబడుతున్న ఉత్తమ సామ్రాజ్య వైభోగములు ఎడివాడు ఎందైనా ఉన్నాడా?
నీవు ఈయన్ని పెళ్లి ఆడుకున్నంత మాత్రమా నీకు స్వర్గ స్వర్గములు లభించడానికి అనుకుంటుగా నీ ఇలాంటి తుచ్చారాలకు స్వర్గ సౌఖ్యములు కూడా అకటకట ఇది ఎక్కడైనా నువ్వు సరియైన బోధయ మానసు జన్మ ఎత్తినందులకు పాపలు శిక్షింప పైన దండధరుడు ఒకడు ఉన్నాడని దుష్కార్యములు కొంత కోపండుకోలేదు కదా దండగరుడా ఎవరు ఏమి కావలను అత్యుపము సంతానముందరము చిక్కులరేని పిన్నిదిలోన చింతారత్నము హేమభూతరము కౌస్తుభము సుదారసము హిందత్వము బ్రహ్మత్వము ఉరగాదీశ పరోల్ల జగంబే కాక ఇదేమి అద్భుతము నీ తపోబలం ఎంతకైనా నోసారడిది కానీ మహాత్మ ఫోటో నీవు నా కూతురు పెళ్లి ఆడుకున్నా నీకు లోకం ఉందయ్యా నీ ముఖము కట్టి భాగ్యము కలిగిన నీ భోగ భాగములు పట్టబద్ధములు ఉండవు ఇక్కడే నూతన సృష్టి ఇక్కడే నూతన సృష్టికర్తయైన అంతరముల వీడి అట్టి వారెవరైనా నర సుర అసుర యక్షగాంధర్వులేని నీకు దోహారులిడరే కామసూత్రమా మీకు నేనేమని ప్రత్యుత్తరించదనయ్యా వివాహములు మా కళలు వివాహం ఆడదా లేదా నా రాజ్య సర్వస్వం ఆరబోసేదని కానీ ఆ కన్యల్ని వివాహం కాడను చక్రవర్తి హరిశ్చంద్ర చక్రవర్తి ఆ మాట నిలువు భద్ర సదాశివునిపై పాలములాద మహాత్మ ఆడి పొంగుతులంటారు చిత్ర కాదని చిన్న బుచ్చగలయ్య
చెల్లలేదు వారిని వీరి వలె మమ్మ కూడా మోసం చేయడం అంటుంటేమో నీకంటే కొడుకులు మాకు లక్షలు తెలియదు రాజులందరూ ఏమో సత్యసంధులు అని వీటిని అది నేటి విరగా మాట పెదవి దాటక ముందే యోచించుకోవాల్సి ఉంది. తర్వాత పశ్చాత్తాపం ముందుగా పని ఏమి, ఇక 1000 మాటలతో పని ఏమి, ఇక ప్రశాంతాంతరమని అట్లాంటి కానీ రాజ్యము నీకు ఇవ్వదలసినది కాదు అని చెప్పుము. మేము ప్రభుత్వం ఇచ్చిన చెయ్యను. నాథ ఏ సందేహించారు స్వామి చూడు నేనొక పాటి తమకు స్వామి కరుణి నేనొక